దేవి సినిమాతోనే ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తొలిసారి తన బాణీలు వినిపించారు. దేవి చిత్రానికి 25 ఏళ్లు అంటే దేవిశ్రీ ప్రసాద్ కెరియర్ కూడా 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో సుమంత్ ఆర్ట్స్ అధినేత ఎంఎస్ రాజు దేవి చిత్రాన్ని నిర్మించారు. దేవి సినిమా కథ ఏమిటంటే, నాగపూర్ణిమ రోజున నాగలోకం నుండి వచ్చిన నాగకన్య దేవి ప్రాణాలను ఆ ఊరి పెద్ద తన ప్రాణాలను అడ్డుపెట్టి రక్షిస్తాడు. ఆయన కుటుంబాన్ని రక్షించడానికి దేవి నిర్ణయించుకుంటుంది. బంధువులు ఆయన ఆస్తి కాజేయాలని చూస్తుంటారు. నాగదేవుడు వచ్చి పిలిచినా ఆ కుటుంబాన్ని రక్షించిన తర్వాతే వస్తానని చెబుతుంది దేవి. ఆమెకు చెడ్డవాడైన దంత్ర అనే నాగు ఆటంకాలు కల్పిస్తాడు. అన్నిటినీ అధిగమించి దేవి తన సంకల్పం నెరవేర్చుకుంటుంది. చివరకు దంత్ర అంతమవుతాడు. దేవి అంటే ఆ కుటుంబంలోని విజయ్కి ప్రేమ. వారి ప్రేమను గౌరవించి మళ్ళీ భూలోకానికి పంపిస్తాడు నాగదేవుడు. దాంతో కథ సుఖంతమవుతుంది. ఈ సినిమాకు గ్రాఫిక్స్ పెద్ద అసెట్. 1999 మార్చి 12న విడుదలైన దేవి గ్రాండ్ సక్సెస్ చూసింది. అంతకు ముందు తెలుగునాట భైరవ దీపం, అమ్మోరు వంటి చిత్రాలు గ్రాఫిక్స్ తో జనాన్ని కట్టిపడేశాయి. అదే తీరున దేవి కూడా గ్రాఫిక్స్ తో సక్సెస్ రూట్ లో సాగింది. దేవి సినిమాలో బీట్ సాంగ్స్ తో కలిపి మొత్తం 11 పాటలున్నాయి. అన్నీ ఆకట్టుకునేలా సాగాయి. జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గీత రచన చేశారు. ఈ ఆడియో మంచి విజయం సాధించడంతో దేవిశ్రీ ప్రసాద్ కు మ్యూజిక్ డైరెక్టర్ గా భలే పేరు లభించింది. తొలి సినిమాతోనే దేవిశ్రీ మరి వెనుతిరిగి చూసుకోలేదు. దేవిగా ప్రేమ నటించిన ఈ చిత్రంలో వనిత, సిజ్జు, భానుచందర్, షావుకర్ జానకి, బాబుమోహన్, అబ్బు సలీం ముఖ్య పాత్రధారులు. ఈ సినిమాతో మాస్టర్ మహేంద్రకు ఉత్తమ బాల నటునిగా నంది అవార్డు లభించింది. తరువాత దేవి సినిమాను హిందీ, తమిళ్ భాషలోనూ అనువదించారు. ఆ డబ్బింగ్ వర్షన్ సైతం సక్సెస్ సాధించడం విశేషం.